ఇడ్లీ బ్యాటర్తో ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ తిని తిని బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు వెరైటీగా ఇట్లా ఉత్తప్పాని కూడా ట్రై చేయాలి. చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. దీని ప్రాసెస్ కోసం ఫస్ట్ మనం ప్లెయిన్ ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. అందులో ఇంకా మైదా పిండి, బియ్యం పిండి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ ఇడ్లీ పిండి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఊతప్పం వేసుకోవడానికి ప్యాన్ అయితే క్లీన్ చేసుకొని లైట్గా ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఇడ్లీ పిండి పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగానే వేసుకోవాలి, పల్చగా వేసుకోవద్దు. దాని తర్వాత దీనిపైన కట్ చేసుకున్న కొంచెం ఆనియన్స్, ఇంకా దురుముకున్న కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టం అనిపిస్తే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేయట్లేదు. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక లిడ్ పెట్టి వన్ సైడ్ ఒక 2 minutes కాల్చుకున్న తర్వాత మళ్ళీ వేరే సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఇంకొక 2 minutes మంచిగా కాల్చుకుంటే మన ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. అన్నీ ఇట్లనే రిపీట్ చేసుకోవాలి. దాని తర్వాత పల్లీ చట్నీ నేనైతే ఇట్లా చేస్తున్నా. పల్లీలు, కాజు, బాదం, 2 ఎండుమిర్చి వీటిని బాగా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, మన చట్నీ విత్ ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.